ఇవ్వాలే అండి నేనైతే కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. అక్క ఎందుకు ఇట్లా అంటున్నావు అని మీకైతే డౌట్ రావచ్చు. మా చిన్న పాపకు జ్వరం వచ్చి అయితే 2 రోజులు అవుతుందండి. 2 రోజులు నన్ను అయితే మస్తు చికాకు పెట్టింది. ఎవరు ఎత్తుకున్నా ఎవరి దగ్గరికి అయితే పోతలేదు. వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ ఎవరు ఎత్తుకున్నా ఎవరి దగ్గరికి అయితే పోతలేదు. ఇంకా చూడని మా అత్తమ్మ నిన్ననే ఊరికి పోయింది. మా పెద్దనాన్నకైతే బాగాలేదని అయితే చూన్నీకైతే పోయింది. హాస్పిటల్లో ఉన్నాడంటే చూన్నీకైతే పోయింది. ఇక అదంతా కాదులే కానీ అసలే ఆమె ఎవరి దగ్గరికి పోదు. ఉంటే మా అత్తమ్మ లేదంటే నా దగ్గర, అప్పుడప్పుడు మా ఆయన దగ్గరికి అయితే పోతుంది. ఇక మా చిన్న పాప పుట్టినరోజుకైతే మా అమ్మమ్మ అయితే ఇక్కడికి వచ్చిందండి. ఇక వచ్చిన కాడి నుంచి 15 రోజుల నుంచి ఈయనే ఉంచుతాను. ఇక ఎందుకంటే నాకు తోడు ఉంటుందని మా ఆయన అయితే నైట్ డ్యూటీకి వెళ్తాడు. ఆయన డ్యూటీకి అయితే వెళ్తాడు, ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి ఎందుకులే ఉండు ఎక్కడైతే అక్కడే ఉండొచ్చు కదా అంటే ఉన్నది. ఇక మా అత్తమ్మ కూడా ఊరికి పోయింది. ఇక నేను అమ్మమ్మ ఇద్దరమే అయినాము. ఇంక అందులో మా పాపకి జ్వరము ఇక చూడు అన్నీ ఒకసారి వచ్చినట్టు అయినాయి నాకైతే. మా అమ్మమ్మ తోడున్నదే నాకు మంచిదైందండి. ఎందుకంటే పెద్దవాళ్ళ విలువ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే గిసొంటి టైంలోనే తెలుస్తుంది. అందరు ఉన్నప్పుడు తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది. అది ఎందుకో మీకు ఇప్పుడు చెప్తా. మా అమ్మమ్మ ఏం చేసిందంటే నేను 2 సిరపులు మార్చి పోసిన, అయినా కానీ జ్వరం గింత కూడా దిగలే. మా అమ్మమ్మ ఏం చేసింది, మా ఆయన అన్నాడుగా ఒక గుడ్డన్న తిప్పేయండి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే పోతుంది పిల్ల మీద అన్నాడు. సరేలే నేనైతే అనుకున్నా ఇక ఇవన్నీ కాదు హాస్పిటల్కి తీసుకుపోవాలి అని. ఇక మా అమ్మమ్మ అయితే ఈ నైట్ అయితే చూద్దాము గుడ్డ అయితే తిప్పేద్దాము, తగ్గకపోతే రేపు పొద్దున నువ్వు హాస్పిటల్కి అయితే తీసుకుపో, నమ్మితేనేమో ఏం లేదు, నమ్మకపోతే చూద్దాం అనేసి ఇక మా అమ్మమ్మ సర్లే అమ్మ అని గుడ్డ అయితే తిప్పేసింది. ఇక తిప్పేసినాక భలేగా అనిపించిందండి. నైట్ 12ంటికి తలగా అయితే అసలు ఎంత కాలేదు. దెబ్బకి నైట్ 12, 11 అట్లా లేచి చూస్తాను అనమాట. 12ంటికి 1ంటికి అట్లా సిరప్ పోయాలిగా, 7ంటికి పోసినప్పుడు 12ంటికి అట్లా టైంకి ఉంటుందిగా. ఇక సిరప్ పోద్దామని లేచి చూస్తే అసలు మొత్తం చల్లగా అయిపోయింది. నాకే ఆశ్చర్యం అనిపించింది, వరే భలే తగ్గిపోయింది అని అనుకున్నాం. ఇక ఏదన్నా ఇక చిన్నపిల్లలు కదండి, ఎట్లనే ఉంటుంది, ఎవరికన్నా చేస్తే ఎట్లాంటిదో మనకు తెలియదు. ఎటు పడితే అటు తిప్పుతూనే ఉంటాం. అంటే నేను ఎటు తిప్పలే, ఇంట్లోనే ఉన్నది, అసలు సడన్గా వచ్చేసింది. ఎవరు ఎట్లాంటి వాళ్ళు మనకు తెలియదు అనేసి ఇక అప్పుడు తెలిసింది. ఇక చూసినావా అమ్మమ్మ ఉండబట్టి తిప్పేసింది, అదే మనకైతే తెలియదుగా. ఇక అంత జ్వరం వస్తుందని ఉరుకుతాం మనమైతే. చిన్న వాటికి కూడా టెన్షన్ పడతాం పెద్దగాని. ఇప్పుడైతే మా పాప అయితే మంచిగా ఆడుకుంటుందండి. ఇక అందుకే నాకైతే ఏ టెన్షన్ లేదు, హాయిగా ఉన్నది. అలా అయితే మంచిగా వండుకుంది కూడా. సర్లే అండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్. మంచి వీడియోస్ అయితే తీద్దామని ట్రై చేస్తున్నా, కాకపోతే పిల్లలతోటే సరిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్, మీ సపోర్ట్ నాకు ఎంతో ఉండాలని అయితే కోరుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇవాళ చామగడ్డ పులుసు అయితే చేసిన. ఇది ఎట్లుందో చూసి చెప్పండి. నేనైతే చింతపండు నీళ్ళు ఎక్కువ పోసిన అనిపించింది ఒక్కసారి. మా ఆయన అయితే ఊక అడుగుతాడు.